1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత అనేక రకాల మంచి సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇది అర్లీ టైం అయినప్పటికీ నెంబర్ 1 ఏంటంటే లంచగొండితనాన్ని రూపుమాపడానికి 1000 రూపాయల కన్నా ఎక్కువ ఎవరైనా లంచం అడిగితే దాని ఆధార సహితంగా చూపించగలిగిన వాళ్ళకి 1,00,000 రూపాయలు బహుమానంగా ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. దీనివల్ల లంచం అడగడానికి భయపడే పరిస్థితి వాళ్ళ అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులకు జరిగింది. చాలా వరకు లంచం తగ్గిపోయిందని, దాని ఫలితం బాగా ఉపయోగపడుతుందని వార్తలు వస్తున్నాయి. నెంబర్ 2 ఏమిటంటే 3 ఐపీఎస్ ఆఫీసర్లు కోయంబత్తూరు లోపల 10 ఏళ్ల బాలిక మీద జరిగినటువంటి దౌష్టాన్ని సంబంధించిన విషయాలు చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా అసహ్యంగా ప్రవర్తించడం జరిగింది. వాళ్ళని వెంటనే సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చాడు. నెంబర్ 3 ఏంటంటే అమ్మా క్యాంటీన్లు జయలలిత గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆవిడ 600కు పైగా అమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది తమిళనాడులో. ఆ అమ్మ క్యాంటీన్లని ఇంతకుముందు వచ్చిన డిఎంకే ప్రభుత్వం కూడా, స్టాలిన్ కూడా దాన్ని కంటిన్యూ చేశాడు. కానీ దాంట్లో ఏం మార్పులు చేర్పులు తీసుకురాలేదు. ఇప్పుడు విజయ్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఈ క్యాంటీన్లన్నింటినీ మోడరేట్ చేయండి, పాత ఫర్నిచర్ అంతా మార్చేసేయండి, అలాగే ఐటమ్స్ పెంచండి, తర్వాత కుర్చీలు కూర్చోవడానికి కుర్చీలు అట్లాంటివన్నీ అరేంజ్ చేయండి, కస్టమర్స్కి ప్రజలకు ఎక్కువగా సౌలభ్యాలు కల్పించండి, కొత్తగా పెయింట్స్ వేయించండి. కానీ ఎక్కడ మన పార్టీకి సంబంధించిన గుర్తు కానీ మన గురించి గొప్పలు చెప్పుకోవడం కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా ప్రజలకు ఇంకా మేలు ఎక్కువ జరిగేట్టుగా చూడమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్రజలందరూ కూడా చాలా మెచ్చుకోగలిగే పరిస్థితి ఏర్పడింది. ఇలాగా అతను చేపట్టిన సంస్కరణలు, ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండవది ఏమిటంటే ఇప్పుడు అతని అస్తిత్వానికి ఒక ప్రమాదం ఏర్పడింది. ఏమిటా ప్రమాదం అంటే 108 సీట్లు మొత్తం టోటల్గా టీవీకే పార్టీ గెలవడం జరిగింది, విజయ్కి సంబంధించిన పార్టీ. దాంట్లో ఒక సీటు విజయ్ 2 చోట్ల నుంచి ఎన్నికైపడ్డాడు కాబట్టి తిరుచు సీటు అతను వదులుకోవడం జరిగింది. తద్వారా 107 సీట్లు మాత్రమే ఉండడం ప్రస్తుతానికి అతని సొంతం పార్టీకి సంబంధించినవి. మెజార్టీ నిరూపించుకోవాలంటే మొత్తం 118 సీట్లు ఉండాలి అనేది అసెంబ్లీలో జరగాల్సిన పరిస్థితి. ఆ 118 సీట్లకు గాను తక్కువైనటువంటి 11 సీట్లు, 5 సీట్లు కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెసు వాళ్ళు ఇచ్చినటువంటి సభ్యులు 5 సభ్యులు, అలాగే లెఫ్ట్ పార్టీలో ఒక 4 సభ్యులు 9 మంది, పిసికే అయినటువంటి ఇంకో పార్టీ 11 మంది సపోర్ట్ ఇచ్చారు. ఇది కాకుండా అనూహ్యంగా అనుకోకుండా అన్నాడీఎంకే వాళ్ళు 30 మంది సుమారుగా అన్నాడీఎంకే నుంచి విడిపోయి బయటకు వచ్చి రెబల్ పార్టీ కింద వాళ్ళు ప్రత్యేకంగా విజయ్ని సపోర్ట్ చేశారు. సో బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది. ఇంకా 5 ఏళ్ళు నిశ్చింతగా పరిపాలన చేపట్టవచ్చు అని చెప్పి విజయ్ భావించాడు, ప్రజలందరూ భావించారు. కానీ నిన్న మొన్న జరిగిన సంఘటనల వల్ల ఆ 30 మందిలో 4 రెబల్సు రిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ స్పీకర్ని కలిసి వాళ్ళకి రిజిగ్నేషన్ పత్రాలు సమర్పించారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తిరిగి అన్నాడీఎంకే పళనిస్వామి దగ్గరికి గూటికి వెళ్ళిపోయి మేమేమీ వ్యతిరేకంగా లేవు, మేము అనుకూలంగానే ఉన్నాం, మనందరం కలిసి ఏఐడీఎంకేని మనం మళ్ళీ డెవలప్ చేసుకుందాం అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఆ 30 మంది కూడా సపోర్ట్ చేయడం వల్ల బ్రహ్మాండమైన మెజార్టీ కనిపించినటువంటి విజయ్కి ఆ 30 మందిలో 4 మాత్రమే ఇక్కడ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసినట్టయితే వాళ్ళు టీవీకే పార్టీ తరఫున పోటీ చేసి గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పటిదాకా ఇతర పార్టీల మీదనే ఆధారపడి ఉన్నటువంటి టీవీకేకి, అంటే విజయ్కి ఈ 30 మంది పోవడం అనేది, 30లో 26 మంది అటువైపు వెళ్ళిపోవడంతో మళ్ళీ ఒకేసారి ఇక్కడ గొంగళి అక్కడే వేసినట్టు అయిపోయింది. ఈ కాంగ్రెస్ ఒకటి తప్ప లెఫ్ట్ పార్టీలు కానీ వీసీకే పార్టీ కానీ సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే స్టాలిన్ భిక్ష పెట్టడం జరిగింది. డిఎంకే పార్టీ వాళ్ళు ఏఐడీఎంకే రాకుండా చేయాలనే ఉద్దేశంతో విజయ్కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ సపోర్టు ఏ క్షణంలో అయినా వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు విత్డ్రా చేసుకున్నట్టయితే విజయ్ పార్టీ కంటిన్యూ అవుతుందా, మరి సీట్లు బరాబట్గా లేకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టి ఎప్పుడైనా అతను తీసేసే అవకాశం ఉందేమో అనేది భయం అందరిలో అలుముకుంది. ఈ భయాన్ని తీసేయడానికి వీలుగా ఈ 4 పోటీ చేయించి గెలిపించడం ఒకటైతే, ఇంకా ఎవరైనా ఏఐడీఎంకేలోకి వెళ్ళే వాళ్ళు మళ్ళీ ఎవరైనా తిరిగి వస్తారని ఆశతో ఎదురు చూడడం, ఈ డిఎంకే పార్టీ మీద ఆధారపడకుండా ఉండగలిగేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. మరి
అప్పటిదాకా విజయ్ పార్టీ కొనసాగుతుందా, విజయ్ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతాడా లేదనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. 6 నెలల దాకా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు కాబట్టి 6 మంత్స్కి అయితే గ్యారంటీ ఉంది. ఈ 6 నెలల లోపల మార్పులు చేర్పులు చేసుకోకపోయినట్టయితే ఆ తర్వాత దినదిన గండం నూరేళ్ల అక్షలాగా విజయ్ ముఖ్యమంత్రిగా ఉంటాడా లేక ఏ క్షణంలో అయినా దిగిపోతాడా అనేటువంటి భయం మాత్రం ఆయన అభిమానుల్లో ప్రజానీకంలో పట్టుకుందని చెప్పక తప్పదు.